అదొక లంక గ్రామం. గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతంలో కొన్ని ఇసుక దిబ్బలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి దిబ్బల మధ్యలో కొంతమంది ప్రజలు నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అలా ఏర్పడిన గ్రామాలే గోదావరి లంక ప్రాంతాలు. ఈ లంక ప్రాంతాలు చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రజలు పడే కష్టాలు వర్ణించలేనివి. బయట ప్రపంచానికి దూరంగా ఉండే ఈ లంక ప్రాంతాలు పరిచయం చేయడానికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి సంబంధించిన పెదమల్లం లంక అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. అక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ పెదమల్లం లంక అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ ప్రవహిస్తున్న నది గోదావరి నది. ఆ గోదావరి నది మధ్యలో ఏర్పడిన గ్రామమే ఈ పెదమల్లం లంక అనే గ్రామం. రియల్గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన చూద్దామండి. ఈ పెదమల్లం లంక అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. కానీ ఈ గ్రామం చేరుకోవడానికి కోనసీమ సరిహద్దు గ్రామాల నుంచి ప్రయాణించడానికి సులువుగా ఉంటుంది. ఈ పెదమల్లం లంక అనే గ్రామం అమలాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెదమల్లం లంక అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి సంబంధించిన పెదమల్లం లంక అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ పెదమల్లం లంక అనే గ్రామం గోదావరి నదీ తీరానున్న ఒక అందమైన గ్రామం. చుట్టూ గోదావరి, మధ్యలో ఉండే ఒక ఐలాండ్ లాంటి ప్రాంతమే ఈ పెదమల్లం లంక అనే గ్రామం. యాక్చువల్గా ఈ గ్రామం వెళ్ళడానికి ఏ విధమైన రవాణా సౌకర్యాలు ఉండో. వరదల సీజన్లో అయితే పడవల ద్వారా ఆ గ్రామానికి వెళ్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ కనిపిస్తుందండి. ఈ పాయకి అంటే ఇప్పుడు లోతు తక్కువగా ఉంటుంది. లోతు తక్కువగా ఉండడం వల్ల పడవలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పడవ వెళ్తే తగిలేస్తామట ఇసుకని. అందుకు ప్రజలు చాలామంది కొంతవరకు ఒక గట్టు ఏర్పాటు చేసుకున్నారు. బట్ ఏంటంటే ఆ గట్టు కొంతవరకు వచ్చింది. ఇక్కడ వరకు వేసేటప్పటికి మొన్న వరదల కారణంగా అది కూడా కొట్టుకుపోయినట్టుంది. ఇక్కడ చాలామంది ప్రజలు ఆ ఊరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది ప్రజలు బళ్ళు దీని మీదే అంటే ఈ గోదావరిలోనే డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు. అలాగే చాలా మంది గ్రామస్తులు కూడా ఇలా నడిచి వస్తున్నారు. చూడండి, యాక్చువల్గా ఈ ప్రాంతానికి బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉంటారు. మీది కూడా పెదమల్లం లంక అండి. ఏంటి సార్ మీ ఊరు పరిస్థితి ఏంటి? ఏముందండి, ఇంకోటి గోదావరి వచ్చినప్పుడు వర్షం వచ్చినా ఇలాగే ఉంటుంది పరిస్థితి మాకు. ఇంకో గోదావరికి ఇదే ఇబ్బంది అయిపోతుంది బాగా మాకు. ఓకే, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ వరకు కొట్టేసుకున్నారు కదా, మరి ఈ గొట్టు తెగిపోయిందా? నిన్న వర్షం వచ్చింది కదండి, ఇది వాయుగుండం వల్ల దానివల్ల ఇది నీరు పెరిగిపోయి కొడిపోయింది. ఎంత జనం ఉంటారు సార్ మీ ఊర్లో? చాలా జనం ఉంటారండి. ఒక పచ్చంగా పంచాయతీ జనం ఉన్నారు. ఓకే, అందరి పరిస్థితి అందరి పరిస్థితి లేదా ఆడవలసిందండి. ఇప్పుడు అయితే ఇలా ఉంది, మరి వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి మీ పరిస్థితి? బోట్ మీద ఆడవలసిందండి. బోట్ మీద ఆడడం ఏం కావాలన్నా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఏం కావాలంటే ఏదో వెళ్ళవలసిందండి. ఇలాగే ఇదే దారి మాకు. ఓకే ఓకే అండి. ఓకే, మీ పేరు? మా పేరు సంసేన్ అండి. సంసేను, పెదమల్లం లంక. మీ ఊరు మండలం ఏంటండి? ఆచంట మండలం, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళిపోయిందా? ఓకే, సరే అండి, సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
తాతయ్య గారు ఏం పేరు తాతయ్య గారు మీది? ఎవరు మీరు? మాది ఆంధ్రప్రదేశ్ అండి. మీది ఎవరు? మాది ఇక్కడ పెదమల్లంక. అంటే మీరేంటి ఫీల్డ్ మీద? లేదు, సరదాగా మీ ఊరు చూద్దామని వచ్చాం. పెదమల్లం లంక చూస్తాకొస్తే మీ ఇక్కడ అందరూ నడిచి వెళ్తున్నారు కదా, ఏంటని పరిస్థితిని అడుగుదామని. ఏంటండి ఇక్కడ అందరూ? ఇక్కడ ఏముందండి, ఇదిగో ర్యాంప్ వేసాం. ఏం సరే గ్రామం ఇదిగో మళ్ళీ మనం వర్షాలు వచ్చినాయి కదండి. వర్షాలకి ఏమో పూడెక్కిపోయింది, పైన అంతా దిగిపోయింది, ఇది ర్యాంప్ కొట్టిపోయిందండి. ఇక్కడ నుంచి దిగి వెళ్తున్నారు, బొల్లి వెళ్తారు, ఇబ్బందిగా ఉందండి. దీన్ని పట్టి లేబర్ వేసి తీసుకుంటాం. ఇది మీరు అందరు కలిసి మళ్ళీ వంతున వేసుకోవాలా? వంతుని ఎక్కడ వేయగలమండి గోదావరికి? అంటే ఇలాగా బాట వేస్తామండి, ఒక కాలి బాట ఆరిందాకుండి ఇవి ఉన్నది వేస్తారా? ఇసుక వేసుకుంటారు, రాళ్ళు వేస్తారా? రాళ్ళు మట్టి తోలు ఇంతున్నారు అక్కడ పైనుంచి ఇసుక పేర్చి. ఎప్పుడు ఇంతేనా తాతయ్య గారు మీ ఊరంతా? ఎప్పుడు ఇంతండి, ఏటా ఇలాగే వేయాలండి. ఏటా 30-40-50 దాకా. ఎన్ని రోజులు ఉంటుంది తాతయ్య గారు ఇలాగా? జూన్ నెల దాకా ఉంటుందండి, మళ్ళీ గోదావరి వచ్చేదాకా. మళ్ళీ జూన్ నెలలో వరదలు వచ్చినాయి అంటే ఇది కూడా ఉండదు. ఇది ఉండదండి. అప్పుడు వరదలు బోట్ ఉంది కదండి, బోట్ చూసారా? ఓకే, బోట్ మీద దాటాలి. ఓకే, బళ్ళు కానీ అవి కానీ. సరే తాతయ్య గారు, థ్యాంక్ యూ అండి. ఇంకా మరి ఓకే అండి. బండి ఆగిపోయిందా బ్రో? ఆగిపోయింది సార్. ఏం పేరు నీది? నా పేరు నాగరాజు అండి. నాగరాజు. నేను మధ్యలో వచ్చేటప్పుడు ఆగిపోయింది, ప్లగ్లో వాటర్ వెళ్ళిపోయింది కదండి. వాటర్ వెళ్ళిపోతే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎంతసేపటికి పడుతుంది? స్టార్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలకి స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే మొన్న తుఫాన్ ప్రభావం వల్ల వాటర్ ఉండిపోయండి, కింద ఒక గట్టి వేస్తారండి మాకలాగండి. మామూలుగా అయితే పడవల మీద వెళ్తారమ్మా వర్షాకాలంలో మీరు? అవును సార్, మాకు బోట్ ఉంది. ఓకే, పెదమల్లం లంక. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం ఈ గ్రామానికి వెళ్ళడానికి అలాగా పశ్చిమ గోదావరి నుంచి వెళ్ళొచ్చు, అలాగే తూర్పు గోదావరి నుంచి కూడా, అంటే కోనసీమ నుంచి కూడా ఈ గ్రామానికి వెళ్ళొచ్చు అన్నమాట. ప్రస్తుతం అయితే మనం కోనసీమ దగ్గరలో ఉన్న బెల్లంపూడి దగ్గరలో ఉన్నాం. ఈ బెల్లంపూడి దగ్గరలో ఇక్కడ గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఊర్లో చాలామంది ప్రజలు ఇలాగే జర్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ గోదావరి నదిలో వచ్చిన పాయ అంటే వర్షాకాలంలో అంతా ఈ ఊరికి వెళ్ళాలంటే పడవల ద్వారానే ప్రయాణించాలి. ప్రస్తుతం ఏదంటే సమ్మర్ సీజన్ దగ్గరగా ఉంది, అలాగే వింటర్ సీజన్ కాబట్టి ఇలా ఒక గొట్టె ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తుతం అయితే ఒకసారి చూడండి, ఇదంతా ఒకప్పుడైతే గొట్టె ఏర్పాటు చేసుకున్నారు. రీసెంట్గా కురిసిన వర్షాలకి ఇక్కడ గట్టు మొత్తం కొట్టుకుపోయిందన్నమాట. ఈ కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ చాలామంది ప్రజలు ఏంటంటే బైక్స్ కానీ లేదా ఏదైనా ఆ ఊరికి వెళ్ళాలన్నా అందరూ ఇటువంటి పాయలు నడుచుకుంటూ వెళ్తున్నారు. బైక్స్ కూడా సగం దూరం మధ్యలోకి వచ్చేటప్పటికి వాటర్ ప్లగ్లోకి వెళ్ళిపోయి ఆగిపోతున్నాయి. అలాగే చాలామంది ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గత సంవత్సరాలుగా చాలా సంవత్సరాల నుంచి ఇదే అవస్థలు పడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ ప్రజలందరూ ఇదే విధంగా జీవిస్తూ ఉంటారు. అలాగే వెనకాల కూడా ఒక బైక్ వస్తుంది చూడండి, ఇలా వాటర్లో మునిగి చాలా వరకు మునిగి వెళ్తుందన్నమాట. చాలామంది ప్రజలు ఇలాగే నడిచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అది కూడా
చూసారు కదా, ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు అనమాట. ఏంటంటే ఇలా గ్రామానికి బ్రిడ్జి లేకపోవడం వల్ల మెయిన్ చాలామంది ప్రజలు ఇలా అవస్థలు పడుతున్నారు. యాక్చువల్గా మన దేశం చాలా డెవలప్ అయినా కానీ ఇటువంటి లంక ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదన్నమాట. వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తారండి. కూడా పెదమలకి వెళ్దామండి. ఇలా ఏ విధంగా అవస్థలు పడుతున్నారో మనకి అర్థమవుతుంది. ఇలా నడిపించుకుని వెళ్ళాలంట, కానీ నాకు కొత్తగా ఉంది ఈ స్కూటీ మీద, అంటే ఇది బండి మీద వెళ్ళడం కష్టంగా అనిపిస్తుంది. అసలు కిందకి ఆల్రెడీ మధ్యలో బైక్ అయితే ఆగిపోయింది. ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదండి, ఎందుకంటే నీళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి దీంట్లోకి. పెదమల్ల లంక అనే గ్రామం ముందుకెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆ గోదావరి నదిలో వచ్చిన పాయ కొంతవరకు దాటి మనం రావడం జరిగింది. మన బైక్ అయితే మధ్యలోనే ఆగిపోయింది, అంటే వాటర్ లోపలికి వెళ్ళిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు అన్నమాట. బండి అక్కడ పెట్టేసి ఆటోలో వచ్చామాట. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. లైఫ్లో చూడవలసిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఏంటంటే ఈ పెదమల్ల లంక వెళ్ళే గ్రామంలో ఉండే లొకేషన్ అన్నమాట. అంటే గోదావరి నదిలోంచి వచ్చిన పాయ మధ్యలో కొంతవరకు వచ్చింది, అక్కడి నుంచి ఆగిపోయింది అన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి లంక ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఈ లంక ప్రాంతంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఖాళీ భూములు కనిపించడంతో ఇక్కడ చాలామంది మొక్కజొన్న పంట ఎక్కువగా పండిస్తున్నారు. కొన్ని చూపు మేరలు ఇదంతా మొక్కజొన్న పండించే ప్రాంతమే. ఇక్కడి నుంచి కొంత దూరం ఇలాగే ఉంటుంది జర్నీ. ఆ ముందుకెళ్ళిన తర్వాత గ్రామం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలోని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. చాలా అవస్థలు పడుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ ప్రజలు. ఎందుకంటే వర్షాకాలంలో ఇదంతా ఇప్పుడు కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకి వరదలకి ఇదంతా ముంపుకు గురవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ అలాగే సమ్మర్ సీజన్లో మాత్రమే ఇలాగా కాలి బాటలు వేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మామూలు టైంలో అయితే పడవల ద్వారా మాత్రమే వాళ్ళు వెళ్ళాలి. చూడొచ్చు ఇదంతా మొక్కజొన్న పండించే ప్రాంతాలే. ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. దొరబాబు గారు, సార్ పెదమల్ల లంక వెళ్ళే మధ్యదారిలో ఉన్నమాట. ఇక్కడ అంతా ఇటు చూసినా ఖాళీ ప్లేస్, మొక్కజొన్న పండిస్తున్నారు. ఎప్పుడు ఇలాగ ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు మొక్కజొన్న పండిస్తారని తర్వాత మళ్ళీ పెసరా, తర్వాత ఇంకా వరద. ఇంకా ఒకే 2 పంటలు పండిస్తారు, తర్వాత వరదనండి. ఇంకా మొక్కజొన్న పెసర్లు కూడా పండిస్తారా? పండిస్తారు. తర్వాత అంతా వరదే. ఇంకా అసలు ఇలా చూడడానికి కూడా ఉండదండి. మొత్తం ఇదంతా నామే వెళ్తుంది, గోదావరిలో కలిసిపోతుంది మొత్తం ఇదంతా. మొత్తం కానీ అక్కడ స్టార్టింగ్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఊరికి రావాలంటే. మరి అక్కడ కింద రోడ్ వేసి ర్యాంపు వేస్తాం, తెగ నీరు వెళ్తాక లేదండి, నీరు వెళ్ళడానికి లేదు. బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉంటాయంటారు ఇక్కడ అంటున్నారు కానీ పడతలేదండి. అప్పుడే వీళ్ళకి 10 సంవత్సరాల మంది చెప్తున్నారు వీళ్ళకి లంక వాళ్ళకి బ్రిడ్జి పడుతుందండి. పడుతుందని పడతలేదండి, పడట్లేదు. కానీ చాలా ఇయ్యాలంటే చాలా
కిలోమీటర్లు వేయలేమండి బ్రిడ్జ్ వేయాలండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదా, మనం ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కలిసి మాట్లాడడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఈ ఊరికి వెళ్ళాలంటే చాలా కిలోమీటర్లు ఖాళీ ఉంది, ఇదంతా బ్రిడ్జ్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా రోడ్లు కూడా అంటే వీళ్ళకి సిమెంట్ రోడ్లు లేవు, ఇలా ఖాళీ బాట అంటే పొంతల్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో స్టార్ట్ అయిన తర్వాత రోడ్లు ఉంటాయేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. మరి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలాగ ఉంటుంది, ఎందుకంటే రోడ్డు వేసినా కానీ ఇది గోదావరిలో కలిసిపోతుంది కాబట్టి ఇలా ఉంచేసినట్టున్నారు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. మీది ఎవరండి? ఊరండి, పెదమల్ల లంక. అవునండి. నడిచి వెళ్తున్నారండి? బైక్ లేదు, మరి ఏం చేయమని. బైక్ ఏమీ లేదు లేదండి. చాలా కిలోమీటర్లు ఉంటుందండి రోడ్డుకి వెళ్ళాలంటే. ఇదే రోడ్, ఇంక రోడ్ అండి. అంత దూరం నుంచి నడిచి వచ్చేస్తున్నారా? ఎప్పుడంతేనా? సైకిల్ పోయిందండి. సైకిల్ పోవడం వల్ల ఇలా నడిచి వెళ్తున్నారు. మళ్ళీ వచ్చేస్తారు సాయంత్రానికి? ఇప్పుడు వచ్చేవండి. చివరి నుంచి వస్తున్నారు మీరు? ఏటుకోటి నుంచి వస్తున్నాం. చాలా గోదావరి లేదండి. ఆ గోదావరిలో మునిగిపోయింది మా బండి, అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఏ ఊరండి? అంతరేది. స్టార్ట్ అవ్వకపోతే ఇంక నడిచి వస్తుందన్నమాట. ఎప్పుడంతేనా సార్ మీ ఊరు ఎప్పుడు ఎలా ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఇప్పుడు నీళ్ళు లేకపోతే బైకులు వెళ్ళిపోవచ్చు, ఆటోలు కూడా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది నీరు కొట్టుకుపోవడం వల్ల మీరు ఇబ్బంది అండి. రోడ్లు వేసినా కొట్టుకుపోతాయి సార్ మీకు? ఇలా రోడ్ అయితే కొట్టుకుపోతాను. ఇలా అయితే బాగానే ఉంటుందా? అది ఎదర నుంచి సిమెంట్ రోడ్డు ఉందండి, అది బాగానే ఉంది స్ట్రాంగ్ గా. ఓకే, ఇది మాత్రం వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతా ఉంటుంది. ఓకే, అదే ఈ సంవత్సరం మొన్న వరదకు ముందు వేసారు. ఇది ఏం పని చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయం పైన. వ్యవసాయం, ఇక్కడ అందరూ వ్యవసాయమేనండి? అవునండి. ఓకే అండి. చూసారు కదా, మనం పెదమల్ల లంక గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఈయనకి సైకిల్ లేకపోవడంతో చాలా దూరం నుంచి కిలోమీటర్లు నడిచి అవతల వైపుకి వెళ్తున్నారన్నమాట. ఈయన చాలా అవస్థలన్నమాట. ఈయననే కాదు, బైక్స్ రాని వాళ్ళకి లేదా మామూలు సాధారణ జనాలకి చాలా ఇబ్బంది అన్నమాట. గోదావరి నదిలో పాయ అటు వచ్చింది కాబట్టి అక్కడ రోడ్డు లేదు, లేదా నీటిలో పాయ కొట్టుకుపోతుంది కాబట్టి ఈ గ్రామంలో చాలామంది ప్రజలు ఇదే విధంగా కష్టాలు పడుతుంటారు. మొక్కజొన్న పండించే ప్రాంతం అన్నమాట. చాలా ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా మొక్కజొన్న వేశారు. చూడొచ్చు, ఎక్కువ పంటలు పండించడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ పెదమల్ల లంక అనే గ్రామం చాలా ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండించవచ్చు. ఇదంతా ఇదే విధంగా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా ఇవన్నీ చాలా ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పండించే ప్రాంతాలే. మీరు చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుందో. మీ ఊరు వెళ్ళాలంటే ఎలా అండి? ఇప్పుడు నడిచి వెళ్ళకపోతే వెళ్ళలేమా? ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు మాకు. మీది పెదమల్ల లంక, ఆచంట మండలం మీది, పశ్చిమ గోదావరి జిల్లాలో. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? బెల్లంపూడే. ఏ తెచ్చుకోవాలన్నా మీరు బెల్లంపూడి వెళ్ళాలా? సరుకులు తెచ్చుకోవాలన్నా? రోడ్డు బాగుంటే అన్ని వస్తాయి. రోడ్డు బాగలేదు కాబట్టి ఏమి రావట్లేదు. ఎలా ఉంటుందండి మీ ఊరు? మీ ఊరు వద్దాం అనుకుంటుంటే మధ్యదారిలో ఉండిపోయి మరి వెళ్ళడానికి అవకాశం లేదు కానీ అన్ని బాగుంటాయండి. ఓకే, ఓకే, ఓకే అండి, సరే సరే. మనం ఈ పెదమల్ల లంక అనే గ్రామం వెళ్ళడానికి కొంత దూరం వచ్చామండి. యాక్చువల్గా మనం బైక్ లేకపోవడం వల్ల సగం దూరం వచ్చామన్నమాట. ఆ ఊరికి వెళ్ళాలంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఆ ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ అసలు ఎవరు రావట్లేదు కూడా తీసుకెళ్ళడానికి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఆ ఊరు ఎలా ఉంటుందో చూద్దామని. లాస్ట్కి చివరికి ఆ ఊరు వెళ్తే కానీ మనకి అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం అవ్వవు. కానీ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఈ కాలిబాట నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ప్రజలు ఉంటున్నారు. వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది. ముందుకు వెళ్దామంటే అవకాశం ఉంటే, లేకపోతే వేరే నెక్స్ట్ స్పాట్లో ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఇది ఈ ఆచంట మండలానికి సంబంధించిన పెదమల్ల లంక అనే గ్రామంలోని పరిస్థితి.
తాతయ్య గారు మీ పేరేంటి? సూర్యరావు అండి. సూర్యరావు గారు, మీది పెదమల్ల లంక అండి? పెదమల్ల లంక అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు తాతయ్య గారు ఈ ఊర్లో? ఇక్కడ చెప్పటాక నేను పుట్టి 80 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ. మా బాబు పుట్టు 80 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. మా తాత పుట్టు 80 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఓకే, మీ పూర్వీకులు అందరూ ఇదే గ్రామం? ఇదే గ్రామం, పెదమల్ల లంక. ఎలా ఉంటుంది తాతయ్య గారు మీ ఊరు రావాలంటే? చాలా అవసరం పడ్డాను నేనైతే. గోదావరి వస్తే రావటం పడవ దాటాలి, లేకపోతే పాడే మామూలుగా ఆగిపోతే రోడ్డు వేస్తారు, రోడ్డు మీద వచ్చి. ఇప్పుడు రోడ్లే తాతయ్య గారు, మా బండి ఆగిపోయింది అక్కడ. ఆ లిఫ్ట్ అడిగి అక్కడక్కడ అడుగు వచ్చాను నేను. అది మధ్యలోకి వచ్చేసరికి మునిగిపోయింది ఇప్పుడు బండి. ఇప్పుడు నీరుంది అక్కడ, అదేమో ప్లగ్ స్టార్ట్ అవ్వక ఆగిపోయింది. అక్కడి నుంచి రావడం వాళ్ళని అడిగి మీతో మాట్లాడడానికి ఎంత దూరం వచ్చాను నేను. ఎలా ఉంటుంది తాతయ్య గారు వరద వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి? గ్రామం ములగదండి, ఎంత వరద వచ్చినా ఎప్పుడు ములగలేదు. నేను బాబు పుట్టినాకే ములగలేదు, నేను పుట్టినాకే ములగలేదు. కానీ రావడం మాత్రం ఇబ్బంది. గోదావరి కాలం ఇబ్బంది ఉన్న కాదు, బయట వెళ్ళిపోతే రోడ్డు చేసుకుంటాం. ఓకే, రోడ్డు వేసుకుంటారు కాబట్టి కొన్ని నెలలు పర్లేదు మీకు. మళ్ళీ గోదావరి నీరు వచ్చిన దాకా పర్లేదు. గోదావరి నీరు వస్తే మాత్రం ఇబ్బంది. ఓకే, ఏం చేస్తారు తాతయ్య గారు ఇక్కడ? అందరూ చాలా మంది ఎగసాయలే, అందరూ వ్యవసాయమే. తలపకంతా జొన్న ఉడుచుకుంటారు, జొన్న తీసి పెసరు చల్లుకుంటారు. ఇది అలాగా ఇక్కడే కాలక్షేపం ఇక్కడే సరిపోయి, ఇక్కడ వాళ్ళకి ఇక్కడే సరిపోతాయి పనులు. అయితే మొన్న వచ్చింది ఇంకా తుఫాన్ వచ్చింది, జొన్న చెట్టు కొంచెం పడిపోయింది, దెబ్బతున్నాయి. ఓకే, మొన్న తుఫాన్ వచ్చింది కదా, మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా? మాకు ఏం లేదు కానీ వర్షం గట్టి కురిసింది. వర్షం అందరికి బాగా ఎక్కువ కురిసిందండి. ఎంత జనాభా ఉంటుంది తాతయ్య గారు ఇక్కడ? ఉంటుంది 600 ఓటు ఉంటుందండి. 600 ఓటు ఉంటుంది. ఇల్లులు చాలా ఉన్నాయి, రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్నాయి ఎక్కువగా. ఏకలైన ఉందండి, మళ్ళీ పక్కన రోడ్లు ఇది ఉంది. ఇది కడక ఉంది, బిల్డింగ్ కడకే. ఇది కడిచోలా ఆ పక్కన అలాగే వెళ్తే ఇలా పక్క రోడ్డు ఉంది. మీకు బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? శాంక్షన్ చేశారండి, శాంక్షన్ అయింది. ఇక్కడ తప్ప కూడా చేశారు. అయితే మరి ఎందుకు చేత మానేశారు? ఓకే, యాక్చువల్గా బ్రిడ్జ్ అయితే అదే స్టార్ట్ అయింది, శాంక్షన్ అయింది, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బ్రిడ్జి అయితే మీ ఊరిలో ఉన్న కష్టాలన్నీ పోతాయి అన్నమాట. కష్టాలు పోతాయి, ఈ భూములు కూడా కిమ్మత్తు వస్తాయి, భూములకు కూడా ధరలు వస్తాయి. చాలా మంది రావడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే గోదావరి పక్కన ఉందండి ఇదంతా. చూడడానికి వచ్చే దారిలో మాత్రం లొకేషన్ చాలా బాగుంది. ఇటు వెళ్ళిన గోదావరి మధ్యలో ఉండే మీరు. మీకు పిల్లలు ఎంతమంది ఏంటి? నాకు పిల్లలు 2 కొడుకులు అండి. 2 కొడుకులు, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు పెళ్లి చేసేసాను, పిల్లలు పుట్టారు వాళ్ళకి. 2 కుర్రోళ్ళు కూడా పిల్లలు వచ్చేసారండి. 2 మొగలు ఒకరికి, 2 ఆడవాళ్ళు ఒకరికి. పిల్లలు అందరూ సంతానం కలిగి అందరూ బాగా చూసుకుంటారండి మిమ్మల్ని? బాగా చూస్తారు. అమ్మ మీ పేరేంటి? సీతమ్మండి. ఈవిడ ఏమవుతారు? మా ఆవిడండి. మీ ఆవిడేనా? ఆవిడండి మా ఆవిడ. బాగానే ఇద్దరు కలిసిమెలిసి బాగానే ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు అయినా, భార్య భర్తలు. అన్యోన్య దాంపత్యం మీ ఇద్దరిది. తాతయ్య గారు ఎలా చూసుకుంటారండి? బాగా చూస్తారా? తిడతారు ఎప్పుడైనా? చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా మంది పెళ్లి చేసుకునే వెంటనే కొన్ని రోజులకి ఒకరికొకరు పట్టలేదు కదండి. ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటున్నారు కదా. 80 సంవత్సరాలు కూడా కలిసిమెలిసి. ఓకే, చూసారు కదండి, మనం పెదమల్ల లంక అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం అంటే చుట్టూ గోదావరి మధ్యలో ఉండే ఒక లంక ప్రాంతం అన్నమాట. ఈ లంక ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. వరదలు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. మనమైతే సూర్యరావు గారి తాతయ్య గారితో మనం మాట్లాడడం జరిగింది ఈ ఊరు గురించి. అంటే ఈయన పుట్టినప్పటి నుంచి ఇక్కడే జీవిస్తున్నారు, అలాగే వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుంచి ఇదే గ్రామంలో జీవిస్తున్నారు అనమాట. ఏంటంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి, బట్ ఏంటంటే ఈ గ్రామం రావడానికి స్టార్టింగ్లో మనకి గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయింట్ ఉందండి, దాంట్లోంచి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలా ఆ జర్నీ చేరిగా ఇలా వస్తే మాత్రం ఇక్కడ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఏంటంటే వరదలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఇబ్బంది, మిగతా టైంలో వీళ్ళు బాగానే ఉంటారని చెప్పడం జరిగింది. ఇది పెదమల్ల అనే గ్రామంలో కొన్ని విషయాలు.
చూసారు కదండి, పెదమల్లంక అనే గ్రామం రావడం జరిగింది. ఇక్కడ చాలా పంటలు పండిస్తున్నారు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీకు తమలపాకు తోటలు ఎక్కడా చూపించలేదు, చాలా రోజులు చూపించి. ఇక్కడ కనిపిస్తున్నవే తమలపాకు తోటలు అన్నమాట. ఇదంతా తమలపాకు తోటే, మీరు చూడొచ్చు. ఇది అంతా తమలపాకులే. ఈ తమలపాకులు పండించడానికి అంటే ఒక చెట్టు, ఫస్ట్ ఒక చెట్టు వేసుకోవాలండి. 5 చెట్లు లేదా అంటారు. మరి ఈ 5 చెట్లకి ఈ తమలపాకులు పైకి ఎక్కిస్తారన్నమాట. ఎక్కించి కాపుకి వచ్చిన తర్వాత ఈ కట్ చేసుకుని అమ్ముతూ ఉంటారన్నమాట. వీటికి సంబంధించిన వివరాలు ఎవరైనా ఉంటే రైతులు అడిగి తెలుసుకోవచ్చు. ఇదే తమలపాకు తోటలు అన్నమాట. ఒకసారి చూడొచ్చు. నమస్తే అండి సార్, మీ పేరు? నామన సాయిబాబు అండి. నామన సాయిబాబు గారు. సార్ ఎప్పుడు వేసారు ఈ తమలపాకు తోట? ఎలా ఉంటుంది కాపు? మనం మే నెలలో వేసామండి. ఇది మొన్న మే నెలలో అండి. మే నెల ఆఖరికి పోసామండి. ఇది ఓకే. ఎన్ని నెలలు అయిందంటారు ఇప్పటికి? 5 నెలలు అవుతుందండి, 6 నెలలు, 7 నెలలు అవుతుందండి. ఇది 7 నెలలు అవుతుంది. అంటే ముందు అవి చెట్టు పెంచాలండి 3 నెలలు. ఇది చెట్టు, ఈ చెట్టు పేరు ఏంటండి? అవి చెట్టు. అవి చెట్టు అంటారా? ఓకే. ఇది లేకపోతే కుదరదండి. ముందు ఇది ఉండాలండి. ఓకే, ముందు వేసుకోవాలి మీరు. 70 రోజుల నుంచి 90 రోజుల దాకా ముందు దీన్ని పెంచాలి. ఓకే అండి. ఓకే. అప్పుడు తర్వాత ఈ తమలపాకు తీగ పట్టుకొచ్చి నాటాలి చేలో. ఓకే. ఇది అయితే ఇది దీని మీద ఎక్కుతూ అంటే పాకుతూ ఇలా జమ్ముతో కట్టాలండి. మళ్ళీ కట్టుకుంటూ ఉండాలి. డైలీ ఒక ఎకరం చేను ఉంటే డైలీ 5 మనుషులు పని ఉంటుందండి దీంట్లో. డైలీ ఉంటది పని. డైలీ పని ఉంటుంది. ఆకులు కోయటం, కలుపు తీయటం, అవసరం తీయటం. ఇది కాపుకి ఎప్పుడు వస్తుంది అంటారు? ఇది ఎన్ని రోజులకి వస్తుంటారు? మీరు మే నెల వేసారు కదా, తీగ నాటినా 90 రోజులకి వస్తుందండి. అది అంటే 3 నెలలకి కాపు వస్తుంది. తొలికోత స్టార్ట్ అవుతుంది. తొలికోత స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రతి నెల కోసుకుంటారు లేకపోతే వారం రోజు 20 రోజులకి, 25 రోజులకి, ఒకసారి నెలకి అలా కోసుకుంటారు. మార్కెట్ పుచ్చుకుని, మార్కెట్ డల్ అయితే 4 రోజులు ఎక్స్ట్రా అప్పుడు మార్కెట్ బాగుంటే వెంటనే కోసుకుంటారు. రేటు బాగుంటే అప్పుడు కోసుకుంటారు. లేకపోతే ఎక్కువ రోజులు ఉంచకూడదండి. రేటు బాగోపోయినా నెల దాటి కోసేయాలి. లేకపోతే ముదిరిపోయి ఆకులు పని చేయండి, మచ్చలు వచ్చేస్తాయా? ఓకే. ఇప్పుడు రేట్ ఎలా ఉందండి? అంటే ఎలా అమ్ముతారు కదా? మార్కెట్ డౌన్ అండి ఇప్పుడు. అంటే ఎలా అమ్ముతారు మీరు? మామూలుగా 20 మోదలు పెడతాం గంపలో. 20 కట్టలు, 20 మోదలు. ఓకే. 20 మోదలు పెట్టి ప్యాక్ చేసి నాగపూర్, బొంబాయి, ఓకే, మద్రాసు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి? ఇక్కడ డైరీ ఎక్కువ కంపెనీ ఉంటే లారీ పెడతాం డైరెక్ట్, తక్కువ ఉంటే ట్రైన్ ద్వారా. ఓకే. మీరే అడ్రస్ పంపించేస్తారా? కమిషన్ ఆఫర్స్లు ఉంటారు, మార్కెట్కి ఇస్తాం. పర్లేదా సార్? మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఈ పంట? ఇప్పుడు మేము 10 ఎకరాలు చేస్తున్నాం. 10 ఎకరాల్లో తమలపాకు చేస్తున్నారు. ఎలా ఉందండి మరి మీ పరిస్థితి? ప్రస్తుతానికి అయితే మార్కెట్ డౌన్ అండి. ఇదే మార్కెట్ కొనసాగితే దాని డబ్బులు దానికి రావడం కష్టం. ఎకరానికి 1 లక్ష రూపాయలు లాస్ వస్తుంది ఇప్పుడున్న రేటు నడిస్తే, రేటు ప్రకారం. దీని ఏమైనా మార్కెట్ ఇంకో 10 రోజులు పోయేదానికి చలి తక్కువ. ఇప్పుడు వర్షం తుఫాను పట్టడం వల్ల ఆ చలి ఉంటే ఈ పాటికి మార్కెట్ లెవెల్ గా ఉన్నాను. ఆ చలి లేకపోవడం, ఈ వర్షం కొట్టడం, ఆకులు ఉత్పత్తి ఎక్కువైంది బయట రాష్ట్రాల్లో. అది ఈ పాటికి కర్ణాటక ఆగిపోవాలి చలికి. అది ఆగలేదు ఇప్పుడు వర్షం వల్ల ఆకులు ఉత్పత్తి. అందుకని మార్కెట్ డౌన్ నడుస్తుంది. ఇప్పుడు అయితే డౌన్ నడుస్తుంది. ఒక అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి. ఒకసారి ఉంటుంది. ఒకసారి మిగులుతూ వస్తే 4 లక్షలు మిగలొచ్చు, 5 లక్షలు మిగలొచ్చు. పెట్టుబడి అయితే మినిమం 4 లక్షలు అవుతుంది దీనికి. 4 లక్షలు ఎకరానికి. మిగులుతూ వస్తే 4 లక్షలు మిగలొచ్చు, 5 మిగలొచ్చు. ఒక్కొక్కసారి 4 లక్షలు కూడా పోవచ్చు. చెప్పలేము. వ్యాపారం కదండి. అవునండి, అవును. మన లాక్డౌన్ లో ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని నాళ్ళు పోని, 1 రూపాయి కూడా రాలేదు. సేల్ లేక ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కాబట్టి. ఎక్స్పోర్ట్ ఉన్న రోజులు బాగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, మనం ఈ పెదమల్లంక అనే గ్రామం వస్తే ఇక్కడ ఒక రైతు ఉన్నారు, సాయిబాబు గారు. ఈయన అడిగి ఈ తమలపాకు పంట వల్ల అంటే లాభాలు ఏ విధంగా ఉంటాయి, పంట ఏ విధంగా పండించాలి అనే విషయాలు ఈయన అడిగి తెలుసుకోవడం జరిగింది. దీని ద్వారా లేబర్ బతకడానికి ఎక్కువ మంది కూలీలు కావాలండి. లేబర్ పని ఎక్కువ ఉంటుంది. పంటని సాగు చేయడం వల్ల రైతులకి అంటే లేబర్ కి ఎక్కువ పని కల్పించిన వాళ్ళు కూడా అవుతారు. అంటే మీరు లాభం ఎలాగ ఉన్నా గానీ కొంతమందికి పని కల్పిస్తారు, ఎక్కువ కలుపుతుందండి. దీనికి పట్టినంత కూలీలు ఇంకే వ్యవసాయానికి పట్టరు. డైలీ పని ఉంటుంది. డైలీ ఒక ఎకరానికి డైలీ 5 మనుషులు పని ఉంటుందండి. ఓకే. ఈయన ఇలాగా అంటే 10 ఎకరాలు చేస్తున్నారు. ఈ 10 ఎకరాలు చేయడం వల్ల చాలా మందికి పని కల్పిస్తున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే ఈయనకి లాభంతో సంబంధం లేకుండా కొంతమందికి పని కల్పించే అవకాశం కలుగుతుంది. ఇది ఈ పెదమల్లంక అనే గ్రామంలోని తమలపాకుల పరిస్థితి అన్నమాట.
ఈ గ్రామం అంతా చూసిన తర్వాత అలాగే రోడ్డు ఉంది, ఆ రోడ్డు ద్వారా జర్నీ చేస్తే ఇక్కడ అనగారి లంక ఉంది. ఆ అనగారి లంక కూడా రోడ్ ఎండింగ్కి వచ్చామట. రోడ్ ఎండింగ్కి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూసారా, మనం స్టార్టింగ్లో ఎలా ఉందో ప్లేసు ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఇవన్నీ ప్రస్తుతం అయితే మొక్కజొన్న పండించే ప్రాంతాలు అన్నమాట. కనుచూపు మేరలో ఇదంతా మొక్కజొన్న పండించే ప్రాంతమే. ఏంటంటే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ చిన్న పాయ ఉంటుంది, ఆ పాయ దాడితే అవతల ఎర్రంచెట్టివారి పాలెం అంటండి ఆ లొకేషన్ వచ్చి. నెక్స్ట్ అక్కడి నుంచి గన్నవరం ఆ ప్లేస్ వస్తుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ మిగతా పరిస్థితి ఏంటో తెలుసుకొచ్చండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, చెప్పండి సార్, ఎలా ఉంటుంది మీ ఊరు? మా ఊరు ఏంటంటే మనకు రావాలంటే ఇప్పుడు మనకి గోదావరి టైంలో అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే అండి. ఎందుకంటే బెల్లంపొడి బ్రిడ్జి వేస్తామని చెప్పేసి బెల్లంపొడి నుంచి మాకు ఈ లంకకి బ్రిడ్జి వేస్తామని చెప్పి ప్రతిసారి మాకు వాగ్దానం చేయడం. సార్ బ్రిడ్జి వేసే అవకాశాలు అంటే మీది చాలా లాంగ్ ఎక్కువగా ఉంది కదండి. ఏటుగొట్టు నుంచి చూస్తే ఇక్కడ ఏటుగొట్టుకు వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ఉంటుందా? ఆ ఏటుగొట్టు దాకా కాకుండా మాకు లంక ప్రాంతం ఎత్తైన లంక ప్రాంతం వరకు వేస్తే ఇక్కడ వరకు అయితే చాలు మీకు. సస్టైన్ అయిపోతుంది. మీరు అంటే కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తూ ఉంటారండి మీరు? అయితే గన్నవరం వెళ్ళాలి, లేకపోతే అటు రావులపల్లి వెళ్ళాలి. ఈ వెస్ట్ గోదావరి సైడ్ వెళ్ళాలంటే ప్రతిసారి కూడా మాకు గోదావరి ఉంటుంది. సో ఈ సైడ్ మేము వెళ్ళాలి మండలం పని ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో అన్ని కూడా ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్తాం. చాలా మంది చదువుకోవడానికి వెళ్తే ఇటే వెళ్ళాలి మీరు. అవునండి. వాటర్ ఉంటుంది కానివ్వండి, మనకి డ్రింకింగ్ వాటర్ అనేది కొంచెం పొల్యూట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అనేది ఎవరు కూడా ఈ పైపుల నుంచి వచ్చే వాటర్ తాగట్లేదు. ఓకే. సో దానివల్ల ఏంటంటే పక్క మళ్ళీ బెల్లంపొడి ఊడిముడి సైడ్ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడానికి డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేసి ఆర్ఓ వాటర్ అక్కడ నుంచి తెచ్చుకుంటారు. వాటర్ తెచ్చుకుంటాం. ఓకే. ఇక్కడ అయితే కుళాయి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? కుళాయి వాటర్ ఇది వరకు ఉండేదండి, ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు రావట్లేదు. ఇది వరకు అయితే వచ్చేది. చుట్టూ గోదావరి ఉండేది కాబట్టి బోర్ వాటర్ సప్పగా ఉండే అవకాశాలు ఉంటాయి. బోర్ వాటర్ ప్రాబ్లం లేదు, బోర్ వాటర్ ఎక్కడైనా పడుతుందండి. కానీ తాగడానికి మాత్రం కొంచెం ప్యూరిఫికేషన్ లేవడం వల్ల ఎవరైనా ఆర్ఓ ప్లాంట్ పెడితే బెటర్ అయినా ఇక్కడ. అంతకుముందు ఆర్ఓ ప్లాంట్ ఉండేది కానీ ఇప్పుడు అది వర్క్ చేయట్లేదండి. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే మీకు 2 లంకలు ఉన్నాయి, ఒకటి పెదమల్ల లంక అలాగే అనగారి లంక, 2 ఉన్నాయి. ఇవన్నీ 2 ఏ పంచాయతీలోకి వెళ్తాయి, ఏ జిల్లాలోకి వెళ్తాయి? పెదమల్లం పంచాయతీలోకి వెళ్తాయండి. 2నా? వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్తారండి. 2 వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళిపోతాయి. మీకు ఏది కావాల్సిన ఇంకా పంచాయతీ అన్ని అవతల వైపు రిలేటెడ్ మండలం అన్ని కూడా మన వెస్ట్ గోదావరి తోటే మీకు సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పనులన్నీ ఇటు సైడే ఉంటాయి, కోనసీమతో ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ గ్రామం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు ధనలక్ష్మండి. ఇప్పుడు మొక్కజొన్న పండిస్తున్నారు కదా, ఎలా ఉందమ్మా ఏంటి పరిస్థితి మీ పెదమల్లం గ్రామంలో? ఎన్ని ఎకరాలు చేస్తూ ఉంటారమ్మా మీరు? 3 ఎకరాలు చేసాం. 3 ఎకరాలు శుభ్రంగా కొట్టుకుపోయిందండి మాది. 3 ఎకరాలు శుభ్రంగా మొత్తం మునిగిపోయిందమ్మా. అన్నీ నా పొడైపోయాయండి. తింటా కూలు లేదండి, తాగుతా నీళ్ళు లేవండి సరిస్ కానీ ముసలోళ్ళు మగ్గకలు ఆడుతున్నారండి. అంటే ఎప్పుడు పాడైపోయిందమ్మా చేనంతా? మన వర్షాలుగా? మన వర్షాలకండి. అంటే నీరు నిలబడిపోయా? నీళ్ళు నిలబడిపోయిన నాశనం అయిపోయండి. ఒక్కళ్ళు చేను బాగాలేదండి, అందరూ ఇలాగే ఉన్నాయండి, కొట్టుకుపోయండి. అందరూ ఇంచుమించు కుళ్ళిపోయి అమ్మా. ఓకే, మరి ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? మళ్ళీ వేసుకుంటారా పంట? ఏంటి మళ్ళీ వేసుకుంటాక ఏమైనా సహాయం చేతే వేసుకుంటారండి. మరి ఏదైనా సహాయాలు చేయాలి కదండి, మరి పాడైపోయి ఉన్నామండి రైతులు. ఓకే, మీరు అంటే మొక్కజొన్న వేస్తారమ్మా, ఇంకేమైనా పంటలు వేస్తూ ఉంటారా? మొక్కజొన్నలు ఇవే వేస్తామండి. మీ ఊరు రావాలంటే అక్కడ దారి చాలా కష్టంగా ఉందమ్మా, గోదావరి నుంచి రావాల్సి వస్తుంది. ఎలా ఎప్పుడంతేనా లేకపోతే ఇదే పరిస్థితా? ఎప్పుడంతే అండి. ఎప్పుడంతేనమ్మా? రోడ్లు బాగోవండి. రోడ్లు ఎప్పుడు ఇలాగ ఉంటాయా? కొట్టుకుపోయండి రోడ్లు. వరదలు వచ్చినప్పుడు అయితే ఇది అంతా మునిగిపోతుందమ్మా? మునిగిపోతుందండి. గోదావరి ఇంటికి వచ్చేస్తుందండి. అప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళు కూడా కూలిపోయిందండి. చూసారు కదండి, మనం పెదమల్లం లంక అనే గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఎటు చూసినా కనుచూపు మేరలో చాలా మంది ఇక్కడ వ్యవసాయం అంటే మొక్కజొన్న పండిస్తూ ఉంటారు. మనతోటి ధనలక్ష్మి గారు ఉన్నారు. ఈవిడ ఏంటంటే సుమారు 3 ఎకరాల పంట పండిస్తున్నారు. బట్ ఏంటంటే మొన్న వర్షాలకి ఈ మొత్తం ఈ మొక్కజొన్న పంట అంతా కుళ్ళిపోవడం జరిగింది. ఏంటంటే వర్షం నీరు ఎక్కువగా నిలబడిపోయి ఈ పంట అంతా నాశనం అయిందని చెప్తున్నారు. ఇదే కాదు, ఈవిడనే కాదు, చాలామంది గ్రామస్తులు ఇదే విధంగా బాధపడుతున్నారు. ఇక్కడ చాలామంది చూశారు కదా మొక్కజొన్న పండిస్తున్నారు. అందరూ కలిసి వీళ్ళందరూ రైతులే అన్నమాట. అందరూ అంటే ఒక్కొక్కరు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఈ పెదమల్లం అనే గ్రామంలోని కొంతమంది రైతుల పరిస్థితి. చూసారు కదండి, మనం పెదమల్లం లంక గ్రామం అంతా చూసాం. గ్రామం అంతా చూసిన తర్వాత మెయిన్ వీళ్ళకి ఏంటంటే ఈ ఊరికి ప్రధాన సమస్య ఏంటంటే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి కడితే ఈ గ్రామానికి ఉండే సమస్యలన్నీ ఆల్మోస్ట్ తీరిపోతాయి. ప్రధానంగా బ్రిడ్జి ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ఈ గోదావరి నదిలోంచి వచ్చిన పాయ చిన్న బాట ఏర్పాటు చేస్తే ఆ గ్రామంలోకి వెళ్ళొచ్చు. ఈ ఊరికి సంబంధించిన ప్రజలందరూ కలిసి ఇక్కడ ఇటువంటి బాటని ఏర్పాటు చేసుకుంటారంటే వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుని ఇంచుమించు ఒక 6 నెలలు అయితే వాళ్ళ గ్రామంలోకి ఇలాగ రాకపోకలు జరుగుతుంటాయి. 6 నెలల తర్వాత మళ్ళీ ఫ్లడ్ అంటే వరదలు వచ్చినాయంటే ఇది కూడా ఇలా ఉండదన్నమాట. అప్పుడు పడవల ద్వారా మాత్రమే ఆ గ్రామానికి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారన్నమాట. వాళ్ళ కష్టాలు వర్ణించాలంటే వర్ణనాత్మక అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనకి ఏంటంటే కొత్త వాళ్ళకి ఆ మధ్యలో లొకేషన్స్ చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి అనుకుంటాం. కానీ ఆ గ్రామం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ పడే ప్రజల కష్టాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటాయి. చాలామంది చూడవచ్చు అంటే ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు పాలు తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా పక్కన బెల్లంపూడి ఆ గ్రామానికి వెళ్ళాలి. అలాగే ఈ పంటలో ఎక్కడ ఏం పండినా కానీ అంటే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి బయటికి వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి అన్నమాట. రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఏమన్నా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. చూసారు కదా ఇక్కడ బైక్స్ కూడా వెళ్తున్నాయి. బైకులు కూడా నీటిలోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా నీటిలోనే వెళ్తున్నాయి అన్నమాట. నీటిలో వెళ్ళినప్పుడు కూడా బైక్ మధ్యలో ఆగిపోతుంది అన్నమాట. ఇది ఈ పెదమల్లం లంక అనే గ్రామంలోని పరిస్థితి అన్నమాట. చూసారు కదండి, మన గోదావరి జిల్లాలో
ఒక లంక గ్రామం కథ ఏ విధంగా ఉంటుందో మీకు పరిచయం చేయడం జరిగింది. లంక గ్రామాలు బయట ప్రపంచానికి ఎంత అందంగా ఉంటాయో అక్కడ ప్రజల పరిస్థితి కూడా అంత దారుణంగా ఉంటుంది. కిరాణా వస్తువులు తెచ్చుకోవాలన్నా, పాలు అమ్ముకోవాలన్నా, బియ్యం తెచ్చుకోవాలన్నా, నీరు తెచ్చుకోవాలన్నా చుట్టూ గోదావరి ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పడవల ద్వారా, మరికొన్ని ప్రాంతాల్లో గోదావరిలో నడుచుకుంటూ చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడున్న ప్రజలు మనసుల్లో ఏ విధమైన కల్మషం లేని ఒక అమాయకమైన ప్రజలు ఈ లంక గ్రామ ప్రజలు. మన భారతదేశం ఇంతలా అభివృద్ధి చెందిన మన కోనసీమలో అభివృద్ధికి నోచుకొని లంక గ్రామ ప్రాంతాలు ఎన్నెన్నో. భవిష్యత్తులో ఇటువంటి లంక ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని మనం అందరం ఆశిద్దామండి. ఇదే మన గోదావరి జిల్లాలోని ఓ లంక గ్రామం కథ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.